శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా ముక్కోటి దేవతలు దిగి వచ్చి ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని కలిగించబోతున్నారు. ఇంకా 72 గంటలే మిగిలి ఉన్నాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రమంతా వదిలిపోయే క్షణాలు మరో 72 గంటల్లో రానున్నాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో ఎదురయ్యే పరిణామాల కారణంగా మీరు ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోబోతున్నారు, మరియు మరో 10 సంవత్సరాల వరకు మీ జీవితంలో మరింత అభ్యున్నతిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుస్సు రాశి వారికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి 72 గంటల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు ఎదురుకాబోతున్నాయి. వాటి వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఏ విధమైన ఆటంకాలు మీకు సమీపించినా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టు వదిలిన విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారు, వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారి ప్రణాళికలు ఏమిటి అనేది చాలా గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతే అందరికీ తెలియజేద్దాము అన్న ఆలోచన ధోరణిలో ఉండి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి ఆలోచన ధోరణి అనేది ఇంకా మెరుగుపడుతుంది. వారికి ఎన్నో విషయాల్లో అవగాహన లభిస్తుంది. ఇక ఆస్తుల పరంగా ధనుస్సు రాశి వారి జీవితంలో కొన్ని నిజాలైతే తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది వస్తుంది. ఒక ధైర్యం అనేది తోడవుతుంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ తాత ముత్తాతలు దాచిన ఆస్తుల వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఆస్తులు లేక బాధపడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా 10 సంవత్సరాల వరకు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల వరకు మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలా కురుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ధనుస్సు రాశి వారికి ఈ 72 గంటల్లో కొన్ని నిజాలు తెలియబోతున్నాయి. అది మీ చుట్టూనే ఉండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి నమ్మల్ని నిజాలు మీ కంటపడతాయి. అందరినీ ఎంతో ఈజీగా నమ్ముతూ ఉంటారు ధనుస్సు రాశి వారు. ప్రతి ఒక్కరిలోనూ కూడా మంచినే చూస్తారు. దీని కారణంగానే మిమ్మల్ని వాళ్ళు మోసం చేసే అవకాశాన్ని మీరు వారికి కల్పించారు అని చెప్పొచ్చు. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ ఎవరిని నమ్మొద్దని. వాళ్ళు ఎంత చెప్పినా, మీరు చెప్పినా కూడా, మీరు చెప్పడానికి ప్రయత్నించినా కూడా మీరు వాళ్ళ మాటలకి విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువనిస్తారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు మీకు ఎలాంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలైతే ఈ సమయంలో తెలియడం అనేది జరుగుతుంది. మీరు అందరినీ అతిగా నమ్మకూడదని ఒక నిర్ణయానికైతే వస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఉన్న అప్పుల సమస్యలన్నీ తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తదుపరి మీ వ్యాపారం ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తుంది. వ్యాపారం మీ పురోగతి అనేది మీకు 10 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది ఈ సమయంలో తొలగిపోతుంది అనడంలో కూడా అక్షర సత్యం ఉంది. చదువు పూర్తయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సరైన ఉద్యోగం రాక బాధపడుతుంటారు. కానీ మీ జీవితాన్ని మార్చే అవకాశం అనేది మీ తలుపు తట్టబోతోంది. మీ చదువుకు తగ్గ ఒక ఉద్యోగ అవకాశం అయితే మిమ్మల్ని వరించబోతోంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంతా శుభమే జరుగుతుంది. అధిక ధనలాభాన్ని అయితే మీరు పొందగలుగుతారు. 72 గంటల్లో జరిగే మార్పుల్లో అతి ముఖ్యమైనది ధనుస్సు రాశి వారికి అధిక ధనలాభం అయితే లభించబోతోంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రతి పని ప్రారంభించే విషయంలో డబ్బు అనే దానికి సమస్య అనేది ఉండదు. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ కూడా ధనయోగాన్ని అయితే మీరు పొందుతారు. మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. వివాహానికి సంబంధించి శుభవార్తలైతే వింటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువు విషయంలో ఒక మంచి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు బాట వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. మీరు పెట్టే పెట్టుబడికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధింపబడుతుంది.
మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 10 సంవత్సరాల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ, సినీ రంగానికి సంబంధించిన వారికి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకు విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్కడ మీ డాక్టర్ వృత్తిని కొనసాగించాలన్న ఆశ నెరవేరబోతోంది. కళారంగానికి సంబంధించిన ప్రతి ఆర్టిస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, సినిమా డైరెక్టర్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కూడా కానివ్వండి, అన్ని కోణాలకు చెందిన వారికి ఒక చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు. అద్భుతంగా మీ సినీ రంగ ప్రస్థానం అనేది సాగుతుంది. ఇక లాయర్లకు మీరు ఒప్పుకున్న ప్రతి కేసులో కూడా విజయం అనేది మీ వైపే ఉంటుంది. అలాగే మరెందరో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వారి వారి పనుల్లో విజయం అనేది సాధిస్తారు. కుటుంబ పరంగా అంత అనుకూలంగా ఉంది. ఎలాంటి మనస్పర్ధలకు తావు లేకుండా, ఎలాంటి నిత్యావసర సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా గడుపుతారు. వ్యవసాయదారులకు ఈ 72 గంటల ఒక గొప్ప మార్పు అయితే చూడబోతున్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే దైవారాధన గురించి చూసుకున్నట్లయితే, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దైవారాధన చేసుకున్నట్లయితే, అంటే దేవాలయాన్ని దర్శించడం వల్ల చక్కటి ప్రయోజనాలు అనేవి పొందుతారు. ఇక దుర్గాదేవి అమ్మవారిని అలాగే కాలభైరవ దేవుని ఉగ్ర దేవతలను పూజిస్తే అంతే యోగవంతంగా ఉంటుంది. ఇక మహిషాసుర మర్దిని స్తోత్రం, కాలభైరవాష్టకం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రం చదవటం వల్ల చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ దర్శనాలు చేస్తే మీరు అనుకున్న పనులు అన్నింట్లోనూ విజయం సాధించగలుగుతారు. అలాగే మీకు కలిగినటువంటి గ్రహదోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, 2 రొట్టెలు తీసుకొని వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. దీనివల్ల రాహు గ్రహ దోషాల నుండి మీకు విముక్తి అనేది కలుగుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు 108 మందార ఆకులు తీసుకొని శుభ్రంగా తుడిచి వాటిపై ఓంకారాన్ని అష్టగంధంతో దానిమ్మ పుల్లతో వ్రాసి గణపతికి సింధూరం పెట్టి అతికించి గణపతిని శ్రీ గణేశ అనే భక్తితో చాలా వరకు భక్తితో పూజిస్తే 5 మంగళవారాలు ఇలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం కట్టి వంటగదిలో పెట్టి అక్కడ స్వస్తికి వేసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆవాసం చేసుకుంటున్నారు, అంటే నేను మీ ఇంట్లోకి రాబోతున్నాను అని సూచన ఇచ్చినట్టే అని చెప్పవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది. ఇక ఏదైనా రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఒక ఎర్రటి దారాన్ని చెట్టుకు కట్టి రండి. అలాగే అగరవత్తులు వెలిగించి సంకల్పం చెప్పండి. పరిస్థితి సద్దు మణిగాక వెళ్ళి దారాన్ని విప్పేయండి. సో చూసారు కదండి, ధనుస్సు రాశి వారి జీవితంలో 72 గంటల్లో కలిగే మార్పుల వల్ల ప్రయోజనాలు ఏమిటి, మీకు జీవితంలో కలిగే సమస్యలన్నింటి నుండి బయటపడటానికి మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.